వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సేవా నిబంధనలు, అర్ధవేతన సెలవులు, హాఫ్ పే లీవ్స్, హెచ్పిఎల్ పూర్తి వివరాలు. ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన సౌకర్యాలలో ఒకటైన అర్ధవేతన సెలవు హెచ్పిఎల్ గురించి తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఉంది. ఈ సెలవులను ఎలా పొందాలి, ఎప్పుడు జమ అవుతాయి, ఎలా వాడుకోవాలనే విషయాలపై స్పష్టత కోసం ఈ మార్గదర్శకాలను అయితే అనుసరించండి ఫ్రెండ్స్. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక మొదటిది అర్ధవేతన సెలవు హెచ్పిఎల్ అంటే ఏమిటి? ఏపీ లీవ్ రూల్స్ 1933లోని రూల్ 13, 18 మరియు 23 ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసు కాలానికి గాను ఈ సెలవులను మంజూరు చేయబడతాయి. వీటిని అన్ఎర్నెడ్ లీవ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే డ్యూటీ కాలంతో పాటుగా ఇతర సెలవుల కాలాన్ని కూడా సర్వీసుగా పరిగణించి వీటిని అయితే జమ చేస్తారు కాబట్టి. ఇకపోతే రెండవది హెచ్పిఎల్ ఖాతాలకు సెలవులు ఎలా జమ అవుతాయి అంటే, జమ అయ్యే విధానం చూసుకున్నట్లయితే సర్వీసు రెగ్యులరైజ్ అయిన తేదీ నుండి ప్రతి పూర్తి సంవత్సరం సర్వీసుకు గాను 20 రోజుల చొప్పున సంవత్సరానికి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. ప్రతి పూర్తి సంవత్సరానికి అంటే మనకు 365 రోజులు కంప్లీట్ అయిపోయి ఉండాలి. 360 రోజులు కంప్లీట్ అయినా కూడా ఎర్నడ్ లీవ్స్ అనేది ఈ హెచ్పిఎల్ అనేది రాదనమాట, బెనిఫిట్ రాదు. సో ప్రతి పూర్తి సంవత్సరానికి 20 రోజుల చొప్పున హెచ్పిఎల్ ఖాతాకైతే జమ చేయబడతాయి అన్నమాట. ఒక్కొక్క సంవత్సరానికి 20 రోజులు. ఇక మన సర్వీస్ ఎంత ఉంటే అంత. కానీ చివరిలో సంవత్సరం పూర్తి కాలేదంటే, సో 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 9, 11 నెలల వరకు అవి కూడా సంవత్సరం పూర్తి కానట్టయితే రిటైర్మెంట్‌కి ముందు, సో అప్పుడు హెచ్పిఎల్ అనేది ఇవ్వరు. ముఖ్య గమనిక, సంవత్సరం పూర్తి కావడానికి ఒక్క రోజు తక్కువైనా చూడండి ఫ్రెండ్స్, ఒక్క రోజు తక్కువైనా కూడా ఆ సంవత్సరానికి సంబంధించి హెచ్పిఎల్ అనేది జమ కాదు. ఒక ఉదాహరణలో తెలుసుకుందాం. ఈ మేరకు జీఓఎంఎస్ నెంబర్ 165 డేటెడ్ ఆన్ 17th August 1967 అయితే చెప్తోంది. ఉదాహరణ ద్వారా చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగి 25 ఏప్రిల్ 1990న విధుల్లో చేరి 31 డిసెంబర్ 2020న పదవి విరమణ చేస్తే అతని హెచ్పిఎల్ లెక్కింపు అయితే ఈ విధంగా ఉంటుంది. సో అతడు 25 ఏప్రిల్ 1990లో జాయిన్ అయ్యాడనమాట. ఇప్పటి నుండి మనకు 24 ఏప్రిల్ 2020 వరకు పూర్తిగా 30 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. సో ఈ మధ్య కాలం అయితే 30 సంవత్సరాలు, 30 ఇయర్స్ అవుతుంది. సో ఈ 30 ఇయర్స్ కానీ ఈ పూర్తి సంవత్సరాలు ఉన్నాయి కాబట్టే వీటికి లెక్కలోకి తీసుకొని ప్రతి సంవత్సరానికి 20 రోజుల చొప్పున 30 సంవత్సరాలకు ఇంటూ 20 చొప్పున 600 హెచ్పిఎల్స్ జమ చేయబడతాయి. ఇకపోతే ఏదైతే ఈ తర్వాతి రోజు, సో ఈ తర్వాతి రోజు ఏదైతే ఉందో 25 ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు సంవత్సరం పూర్తి కాలేదు. సో కాబట్టి ఇక్కడ ఎటువంటి హెచ్పిఎల్ లెక్కలోకి రాదు, జమ కాదనమాట. ఇక ఎప్పుడు జమ చేస్తారు అంటే, ఆర్జిత సెలవు ఎర్నడ్ లీవ్ లాగా జనవరి, జూలై నెలల్లో ముందుగా జమ చేయరు. ఒక సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాత మాత్రమే హెచ్పిఎల్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇక హెచ్పిఎల్ను ఎలా వాడుకోవచ్చు అంటే, ఇక అర్ధవేతన సెలవును 2 రకాలుగా వినియోగించుకోవచ్చు. మొదటిది సొంత వ్యవహారాలపై ఆన్ ప్రైవేట్ అఫైర్స్. వ్యక్తిగత కారణంపై హెచ్పిఎల్ వాడుకుంటే ఆ కాలానికి సగం మూల వేతనం, హాఫ్ బేసిక్ పే, సగం కరువు భత్యం, హాఫ్ డిఏ మిగిలినవన్నీ కూడా పూర్తిగా చెల్లించబడతాయి. ఇక పరిమితి, ఒకేసారి 180 రోజుల కంటే ఎక్కువ హెచ్పిఎల్ వాడుకుంటే 180 రోజుల తర్వాత హెచ్ఆర్ఏ, సిసిఏ వంటి అలవెన్స్లు చెల్లించబడవు. ఇక రెండో రకం వైద్య కారణాలపై కూడా మనము హెచ్పిఎల్ తీసుకోవచ్చు. ఆన్ మెడికల్ సర్టిఫికేట్, దీనిని కమ్యూటెడ్ సెలవు అని కూడా అంటారు. దీనివల్ల
వైద్య ధృవీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికేట్ ఫామ్ ఏ, ఫామ్ బి సమర్పించి ఖాతాలో ఉన్న హెచ్‌పిలను వాడుకొని పూర్తి జీతం కూడా పొందవచ్చనమాట. మనం సెలవులో ఉండి కూడా మన పూర్తి జీతం అయితే పొందవచ్చు. ఈ లెక్కింపు విధానం ఎలా ఉంటుందంటే, మీరు ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవులు తీసుకుంటే దానికి రెట్టింపు హెచ్‌పిఎల్స్‌ను ఖాతాలో తగ్గించబడతాయి. ఉదాహరణకు 10 రోజులు మీరు పూర్తి జీతంతో సెలవులు తీసుకుంటే మీ ఖాతా నుంచి 20 హెచ్‌పిఎల్స్ తగ్గుతాయన్నమాట. అంటే మనకు హెచ్‌పిఎల్ నిల్వ ఎంత ఉంది అనేది లెక్కిస్తారు ఫ్రెండ్స్. మనకొక 200 హెచ్‌పిఎల్ నిల్వ ఉందనుకోండి. 10 సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యి 11వ సంవత్సరం చేస్తున్నప్పుడు 11వ సంవత్సరం కూడా పూర్తయిన తర్వాత మనకి యాడ్ అవుతుందనమాట. సో, ఏ సంవత్సరంది ఆ సంవత్సరం కాకుండా తర్వాత సంవత్సరంలో యాడ్ అవుతాయి హెచ్‌పిఎల్స్. 200 రోజులు ఉన్నాయనుకోండి. మనము గరిష్టంగా ఈ యొక్క 100 రోజులైతే వరుసగా సెలవు తీసుకోవచ్చనమాట. పూర్తి జీతంతో కూడా. ఇక గరిష్టంగా ఎన్ని రోజులు సెలవులు తీసుకోవచ్చంటే, ఒక ఉద్యోగి తన సర్వీసు కాలంలో గరిష్టంగా 240 రోజుల కమ్యూటెడ్ సెలవులను అంటే 480 హెచ్‌పిఎల్‌లకు సమానంగా పూర్తి జీతంతో వాడుకోవచ్చు. ఈ మేరకు జీవోఎంఎస్ నంబర్ 186 డేటెడ్ ఆన్ 23 జూలై 1975 చెప్తోంది. ఇక 240 రోజులు పూర్తి జీతపు సెలవు వాడిన తర్వాత మిగిలిన హెచ్‌పిలను అర్ధ వేతనంతో మాత్రమే వాడుకోవాలి. ఇక దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక సౌకర్యము. క్యాన్సర్, మానసిక వ్యాధులు, కుష్టి, క్షయ, గుండె జబ్బు, కిడ్నీ వైఫల్యము వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడే ఉద్యోగులు సంబంధిత వైద్య నిపుణుని ధృవీకరణ పత్రం ఆధారంగా తమ ఖాతాలో ఉన్న హెచ్‌పిఎల్‌లను కమ్యూటెడ్ చేసుకొని పూర్తి జీతంతో 6 నెలల వరకు గరిష్ట పరిమితి లోబడి సెలవులైతే పొందవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి జీతంతోనే 6 నెలల వరకు కూడా హెచ్‌పిఎల్‌తో కమ్యూట్ చేసుకోవచ్చనమాట. సాధారణంగా అయితే 240 రోజులు మాత్రమే. అదే గరిష్టంగా అయితే ఉంటుంది. ఇక ఈ మేరకు జీవోఎంఎస్ నంబర్ 386 6థ్ సెప్టెంబర్ 1996 అయితే చెప్తోంది. ఇలాంటి వారికి 8 నెలల వరకు హెచ్ఆర్ఏ, సీసీఏలు పూర్తిగా చెల్లిస్తారు. జీవోఎంఎస్ నంబర్ 29 డేటెడ్ ఆన్ 9థ్ మార్చ్ 2011 అయితే చెప్తోంది. ఇక గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు. సంపాదిత సెలవులు ఈఎల్ ఉన్న హెచ్‌పిఎల్ వాడుకోవచ్చు. దీనివల్ల ఇంక్రిమెంట్లు, సర్వీస్‌కి ఎలాంటి ఆటంకం ఉండదు. ఒకసారి కమ్యూటెడ్ సెలవుగా మార్చుకున్న తర్వాత దాన్ని తిరిగి హెచ్‌పిఎల్‌గా మార్చడానికి వీల్లేదు. ఈ మేరకు జీవోఎంఎస్ నంబర్ 143 డేటెడ్ ఆన్ 1 జూన్ 1968 చెప్తోంది. తిరిగి విధుల్లో చేరడం తప్పనిసరి. కమ్యూటెడ్ సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తప్పనిసరిగా విధుల్లో చేరాలి. ఒకవేళ చేరకుండా రాజీనామా చేసినా లేదా పదవీ విరమణ చేసినా అదనంగా పొందిన జీతాన్ని అంటే పూర్తి జీతం లేదా అర్ధవేత జీతం కావచ్చు తిరిగి ప్రభుత్వం వసూలు చేస్తుందన్నమాట. కమ్యూటెడ్ సెలవులో ఉండి తిరిగి విధుల్లో చేరకముందే ఉద్యోగి మరణిస్తే ఈ యొక్క అదనంగా చెల్లించిన జీతాన్ని వారి కుటుంబ సభ్యుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే వసూలు చేయదు. ఈ మేరకు జీవోఎంఎస్ నంబర్ 33 డేటెడ్ ఆన్ 29 జనవరి 1976 చెప్తోంది. ఈ సమాచారం ఉద్యోగులు వారికి సెలవుల హక్కులపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి అయితే ఉపయోగపడుతుందైతే ఆశిస్తున్నాము. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే మట్టి ఖర్చులకు సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు రూ. 25,000 చెల్లింపు. ఎంత పెన్షన్ పొందుతున్నారనే దాని మీద కాకుండా అందరికీ సమానంగా రూ. 25,000 అయితే చెల్లిస్తారు. పీఆర్సీ 2022లో ఫ్యూనరల్ చార్జెస్‌ను 25,000గా అయితే ఉన్నప్పటికీ సర్వీస్ పెన్షన్ కంటే ముందు వారి స్పౌస్ మరణిస్తే ఫ్యూనరల్ ఛార్జీల చెల్లింపులపై జిల్లాలలో చెల్లింపు జరపకపోవడం పట్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరుతూ ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెమో నంబర్ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా అయితే విడుదల చేస్తారు. సదరు ఉత్తర్వుల మేర జీవోఎంఎస్ నంబర్ 105 ప్రకారంగా రూ. 25,000గా నిర్ధారించినటువంటి ఫ్యూనరల్ ఛార్జెస్ ఉద్యోగ పెన్షనర్లకు జీవో నంబర్ 39లో తెలిపిన వారందరికీ కూడా ఈ యొక్క 12 పీఆర్సీ నుంచి అంటే జనవరి 1, 2022 నుంచి వర్తిస్తుందని అయితే ఇచ్చి ఉన్నారు. కావున వివిధ ట్రెజరీ సర్వీస్ పెన్షనర్స్ కంటే ముందుగా వారి స్పౌస్ మరణించినా సరే వారికి నిలుపుదల చేసిన ఫ్యూనరల్ ఛార్జెస్‌ను ఇప్పటికే చెల్లించేందుకు మార్గం కూడా సుగమమైంది.